వాడైనా చూడు. అవును సార్, కాలేజ్ చైర్మన్ భాషనే. మంచి. చెప్పండి భాష, నేను ఎస్ఐ రమేష్ మాట్లాడుతున్నాను. సన్నాసుల్లారా, స్టేషన్ లోనే మిమ్మల్ని మర్డర్ చేస్తా. ఏయ్, నా కాలేజ్ అని తెలిసి మూయిస్తారా మీరు? బద్మాష్, ఒకే ఒక గంటలో నా కాలేజ్ ఓపెన్ కావాలి, లేదంటే మీ పోలీసుల ఒంటి మీద కాకి బట్టలు ఉడదీసి నా ఇంటికి డోర్ కర్టెన్ గుట్టిస్తా. ఆ హౌలేగానికి చెప్పు భాష ఫోన్ చేసిండని. ఆ సిఐ గాడు నాకు వెంట్రుకతో సమానం బే. మా మీద మీ జులుం తగ్గాలే, లేదనుకో రాష్ట్రం మొత్తం అల్ల కల్లోలమైతది. మా వాళ్ళ కాలేజీలను మూయించాలని చూసిండ్రో ఖబర్దార్. సన్నాసులారా, స్టేషన్ లోనే మిమ్మల్ని మర్డర్ చేస్తా. నా కాలేజ్ అని తెలిసి మూయిస్తారా మీరు? మేమంటే అంత చులకనారా మీకు? పోలీసుల ఒంటి మీద కాకి బట్టలు ఉడదీసి నా ఇంటికి డోర్ కర్టెన్ గుట్టిస్తా. మా మీద మీ జులుం తగ్గాలే, లేదనుకో రాష్ట్రం మొత్తం అల్ల కల్లోలమైతది. కదిలేరా కాల్చి పారేస్తా నా కొడకల్లారా. నేను ఎందుకు కొట్టానో తెలుసా? నన్ను అమ్మనా బూతులు తిట్టావని కాదురా, నన్ను పీకుతాను పిసుకుతాను అన్నందుకు కాదురా. మా కాకి బట్టల్ని డోర్ కట్టెన్లుగాను సోఫా కవర్లుగాను కుట్టించుకుంటా అన్నావు చూడు, అందుకు కాదురా. మా వాళ్ళంటే అంత చులకనా అన్నావు చూడు, అందుకురా కొట్టాను. మా వాళ్లకు రక్షణ లేదన్నావు చూడు, అందుకు కొట్టాను రా బేవకు. రై, ఇది హిందుస్థాన్ అంటే హిందువులకు మాత్రమే స్థానం ఉంది, ముస్లింలకు స్థానం లేదనా? హిందుస్థాన్ పెట్రోలియం అంటే పెట్రోల్ బంకుల్లో ఓన్లీ హిందువులకే పోస్తారా, ముస్లింలకు పోయిరా? రై, నీతిగా బతికితే మతాలనేది చూడకుండా ఈ దేశంలో భారతరత్న ఇచ్చి మరీ గౌరవించారా. ఇదే దేశంలో నేరం చేస్తే ఎవరికైనా ఉరిశిక్ష వేశారా. రే, అబ్దుల్ కలాం ఎవర్రా? కమ్మ, కాప, రెడ్డా మైనారిటీ కాదా? ముస్లిం కాదా? ఇంకా మైనారిటీ మెజారిటీ అని ఫీలింగ్ ఏంట్రా? అవులెక్కి బాల్. మైనారిటీ తప్పు చేస్తే కేసు పెట్టకూడదా? చట్టానికి నువ్వు ముస్లింవా హిందూవా క్రిస్టియన్ అన్నది కాదురా, నేరం చేశావా లేదా అనేదే ముఖ్యం. ఇంకొకసారి మతం పేరుతో రాజకీయాలు చేశావనుకో, కోసి కైమా చేస్తాను. నా తాగలేదని కొంతమంది సీనియర్ స్టూడెంట్స్ ర్యాగింగ్ చేశారు. ఉచ్చ పోసేదాని మీద సిగరెట్తో కాల్చారు. ఇలా కాల్చడం తప్పు కాదు, ర్యాగింగ్ సంస్కృతిలో ఒక భాగం అని మీరు భావిస్తే ఇవాళ ఈ కుర్రాడికి పడిన మచ్చ రేపు మీ అమ్మాయి గుండెల మీద పడొచ్చు, జీవితం మీద పడొచ్చు, ప్రాణాల మీద పడొచ్చు. అయినా ఇదే కంటిన్యూ చేస్తాం అనుకుంటే మీ అందరికీ సారీ చెప్పి వెళ్ళిపోతాను. ఇది ర్యాగింగ్ ఏంటండి? రౌడీయిజం. రౌడీయిజం కంటే అన్యాయం సార్. ఇలా చేసిన నా కొడుకుల్ని కాల్చి పారేయాలి సార్. అయ్యా, ఆ నా కొడుకులు ఏ నా కొడుకులో కాదు, అందులో మీ కొడుకు ఉన్నాడు. ఏరా, కాలేజీకి చదువుకోమని పంపిస్తే పశువులాగా పంపిస్తే ఇలాంటి పనులు చేస్తావా? ర్యాగింగ్ అంటే నీకు ఇప్పుడు మేము కొట్టిన ఈ దెబ్బలు పోలీసులే కనుక కొట్టుంటే పోలీసులు విద్యార్థుల్ని కొడతారా? పోలీసులు నశించాలి, పోలీసులు డౌన్ డౌన్ అంటూ పోలీసులందరినీ వెంటనే సస్పెండ్ చేయాలని ఈ పిల్ల విధవలంతా రోడ్డు మీదకి వస్తారు. ఆ తర్వాత రాజకీయ నాయకులు రంగంలో దిగుతారు. వెంటనే తల్లిదండ్రులమైన మేము ధర్నాలు రాస్తారోకోలు చేసి కంపు కంపు చేస్తాం. వీళ్ళని ఇట్లాగే వదిలేస్తే తీవ్రవాదుల కంటే ప్రమాదంగా తయారవుతారు సార్. అందుకే వెంటనే వీళ్ళని చదువులు మాన్పించి ఊరికి తీసుకెళ్లి పొలాల్లో పనులు చేయిస్తాం సార్. రండ్రా, రండి. తప్పైపోయిందన్నా, ఎప్పుడు పొరపాటు చేయను, బుద్ధిగా చదువుకుంటానన్నా. ఇంకెప్పుడు తప్పు చేయను, క్షమించనన్నా. సార్, మేము తప్పు చేశాం సార్. ఇంకా లైఫ్ లో ఎప్పుడు ర్యాగింగ్ చేయం. మమ్మల్ని క్షమించండి సార్, మమ్మల్ని క్షమించండి సార్. తలదించుకుని నా కాళ్ళకి దండం పెట్టే బదులు తలెత్తుకుని మీ జూనియర్స్ కి షేక్ హ్యాండ్ ఇచ్చి అందరం ఒకటే వీఆర్ ఫ్రెండ్స్ అంటే
విద్యార్థి అనే మాట. నమస్కారం మాస్టర్. నీ గురించి చాలా విషయాలు సేకరించానా. ఏంటి మాస్టర్? బాగున్నావా? మ్మ్. బాగున్నావా? బాగున్నానండి. నీ గురించి ఓ పబ్లిక్ టాక్ చెప్పాలయ్యా. పబ్లిక్ టాక్? లేడీస్ లో, యూత్ లో, జెంట్స్ లో, తుడిసే వాళ్ళల్లో, ఉడిసే వాళ్ళల్లో, గోడకి రంగులేసే వాళ్ళల్లో అబ్బో అంటారు కదా, చాలా మంది దగ్గర నుంచి సేకరించాను. నీకు చెప్పాలి ఇప్పుడు. చెప్పండి. ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేష్ నా కొడుకున్నాడే, పెద్ద మెంటల్ నా కొడుకురా. అందరికి బ్రెయిన్ బుర్రలో ఉంటది, కొంతమందికి మోకాళ్ళలో ఉంటది. నా కొడుకు ఎక్కడ ఉంటుందో. మాస్టర్ నన్ను తిడతా అనుకుంటున్నావా? ఓరి బూతులు కాదయ్యే, బ్లెస్సింగ్స్. ఇప్పుడు ఎంటివాడు నగ్గాడు, కిట్టిగాడు అంటారు. అంటే ఏంటి? ఈ అబ్బాయి ఎంటివాడు ఏం యాక్ట్ చేశాడు రా, నగ్గాడు డాన్స్ చేశాడు రా, కిట్టిగాడే ఫైటింగ్ చేశాడు రా. అంటే ఏంటి? ఓన్ చేసుకోవడం. అలా ఫ్యామిలీ మెంబర్స్ లాగా అన్నమాట. అలాగే మహేష్ గాడే ఎరగదీశాడు రా, ఏం ఉతికాడు రా. అంటే ఏంటి? నేను లైక్ చేస్తాడు అనమాట. అర్థమైందా? Okay. ఇప్పుడు నీ గురించి ఓ చిన్న పోలీస్ టాక్ ఒకటి చెప్పాలయ్యా. పోలీస్ టాకా? చెప్పండి. మన డిపార్ట్మెంట్ లో ఒక కడ్డీ పెట్టుకున్న మహేష్ గా, అబ్బా కడ్డీ అంటే లాఠీ అయ్యా, లాఠీ పట్టుకున్న మహేష్ గాడు జిల్లాకొక్కడుంటే స్టేట్ మొత్తం సూపర్ గడ్డ గడ్డ గడ్డలాడించేస్తాడని చెప్పుకుంటున్నారయ్యా. మాస్టర్ ఏ, పబ్లిక్ టాక్ చెప్పారు, ఏ, పోలీస్ టాక్ చెప్పారు, ఏ. మరి పొలిటికల్ టాక్ ఏంటి? అబ్బో మాస్టర్ మాస్టర్ ఏమైంది? కూర్చోండి కూర్చోండి. అబ్బా, అబ్బా, మీకు బీపీ ఉందా? లేదు షుగర్? లేదు. మరి గుండె పట్టుకుంటున్నారేంటి? పాలిటిక్స్ అన్నావు కదయ్యా, ఇటీవరా. అమ్మో, ఇప్పుడు ఎలా ఉంది? పాలిటిక్స్ పేరెత్తే నాకు పావులు జర్లు పాకుతీయో. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నాడు ఆయన. ఏ పార్టీ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అంటాను నేను. ఈ రాజకీయాల్లో ఉన్నంత చండాలం, మూసీ నది కంపు ఎక్కడ ఉండదయ్యా. ఎప్పుడేం జరుగుతో తెలియదు. ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని చంపేస్తా, ముక్కలు ముక్కలు కింద నరికేస్తా, వదలను. వాడింక నా కండ్లకు కనపడకూడదు. ఏ భాష, నువ్వు ఇంకా స్ట్రీట్ రౌడీ అనుకుంటున్నావా? మన పార్టీ యూత్ లీడర్ అయ్యా. ఏ పనైనా రాజకీయంగా చేయాలి. ఇంతకే ఆ సే మహేష్ ని కళ్ళ ముందు కనపడకూడదంటావు, అంతే కదా? చెప్పి ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేష్ ఇమ్మీడియట్ గా ట్రాన్స్ఫర్ అయిపోవాలి. అవన్నీ నేను చూసుకుంటా, వదిలే. వాడు పెళ్ళం పిల్లలతో సహా పెట్టే బేడా సర్దుకొని ఈ రోజే వెళ్ళిపోవాలి. నాకు తెలుసు మహేష్, ట్రాన్స్ఫర్ అయింది. ఎప్పుడులాగే లగేజ్ కూడా రెడీగా పెట్టాను. నేను రెడీగా ఉన్నాను. లోపల బాబు కూడా రెడీ. బ్యాలెన్స్ పిల్లలు కూడా రెడీ. దా, 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 దా. నువ్వు కూడానా? నన్ను కూడా ఎత్తుకో, నన్ను కూడా ఎత్తుకో. పడిపోయాను. అమ్మా, ఇలా నన్ను మాయ చేసే సంవత్సరానికి ఒకసారి అమ్మని చేస్తున్నావు. మ్మ్. పెళ్ళైన దగ్గర నుంచి ఈ బట్టల బ్యాగ్ తప్ప ఒక్క సూట్ కేసు కూడా ఓపెన్ చేయలేదు. మ్మ్. ఈ లోపలే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మ్మ్. మహేష్, నా మాట విని ఈ ఉద్యోగం మానే మా నూరెళ్ళి ఏదో ఒక బిజినెస్ చేసుకుందాం. పిచ్చిదానా, మనం ఎక్కిన ట్రైన్ ఒకసారి యాక్సిడెంట్ అయిందని లైఫ్ లో ట్రైన్ ఎక్కడం మానేస్తామా? మ్మ్? ఎప్పుడు నన్ను మాటల్లో గెలవనిచ్చావు? పద పద. మ్మ్. నాకెప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుందో తెలియదన్న వంకతో ఇంట్లో సామాన్లు సర్దో, పిల్లల్ని స్కూలుకు పంపించవు, కాఫీ అడిగితే టీ కొట్ల నుంచి తెప్పిస్తావు, వంట చేయమంటే హోటల్ నుంచి ఫుడ్ తెప్పిస్తావు. కానీ బెడ్రూమ్ మాత్రం రెడీ చేస్తుంది. అందుకే కదా మేము ముగ్గురం. మళ్ళీ ఇంకో బాబు మమ్మీ పొట్టలో ఉన్నాడు. చెప్పు డాడీ, అవునా కాదా? మ్మ్? చెప్పు డాడీ, చెల్లి అడుగుతుంది. చెప్పు. చెప్తావా లేదా? లేకపోతే ఏయ్, మమ్మీ చెప్పరా? చెప్పేస్తాను. మిమ్మల్ని మీరు మాటలు ఎక్కువైపోయినరా మీకు? ఉండు చెప్తా. మ్మ్? ఉండు. భయపడిపోయాను రా. అమ్మో, చిన్న పిల్లలకు ఓటు హక్కు లేదు కాబట్టి సరిపోయింది. ఉంటే భారతదేశ భవిష్యత్తు గంటకో రకంగా మార్చేసేవారు. ఏమోలే, మంచి మంచి లీడర్స్ వచ్చేవాళ్ళేమో. మంగళం. హారతి తీసుకో మహేష్.
గవర్నమెంట్ గెస్ట్ హౌస్ మీద దాడి చేసినందుకు వీళ్ళ మీద కేసు బుక్ చేశారా? అవును సార్. ఎమ్మెల్యేని బూతులు తిట్టినందుకు మరో కేసు బుక్ చేశారుగా? ఎస్ సార్. మీకు ఎమ్మెల్యే అన్న భయం లేదు, ముఖ్యమంత్రి అన్న భయం లేదు. ప్రజాస్వామ్యం. రైతుల మీద కేసు బుక్ చేశారు. ఓకే, ఇదేంటయ్యా రైతుల మీద కేసు బుక్ చేశారు, మరి వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ రాలేదే? సార్ అది అదే ఆపరేషన్ థియేటర్ లో జనరేటర్ తీసుకెళ్లిపోయారు కదా, ఎందుకు బుక్ చేయలేదు? పొలిటీషియన్స్ అంటే భయమా? ఉచ్చా? ఎమ్మెల్యే అంటే భయం. పోగొడతా పదరా. Come on, go. భయపడతా మీరేం డ్యూటీ చేస్తారా మిమ్మల్ని? భయమా? భయం అంటారా మీకు? ఇంకెప్పుడు భయపడరుగా? నిజాయితీగా డ్యూటీ చేస్తారా? సిన్సియర్ గా ఉండండి. చూడండి, జనరల్ గా మా పోలీసులు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ చంక నాకుతారు. ఇక మీద అలా ఉండరట. మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నారు, అడగండి క్షమాపణ. మమ్మల్ని క్షమించండి. ఇక నుంచి మీకు సేవ చేస్తారు. ఓకే, వెళ్ళండి. మిస్టర్ మహేష్, ఇవిగో బెయిల్ పేపర్స్. ఎమ్మెల్యే గారిని విడిచిపెట్టండి. ఎమ్మెల్యే గారు నేరం చేశారు. సూపర్ స్టార్ కృష్ణ గారి అబ్బాయి మహేష్ బాబుకి కొడుకు పుట్టాడని తెలుసు, చిరంజీవి గారి అబ్బాయి మెగాస్టార్ కాబోతున్నాడని తెలుసు. కానీ ఎమ్మెల్యే మూలంగా మీ ఊళ్ళో ఓ రైతు చనిపోయాడని మాత్రం తెలీదు. తెలుసు. ఇంకెప్పుడు ఎవరికి బెయిల్ ఇవ్వు. కానీ మా పోలీసు వాళ్ళు తప్పుడు కేసులు బనాయిస్తారు చూడు, అలాంటి వాళ్ళకి ఇవ్వు. అలాగే సార్. వెళ్ళు. ఇన్స్పెక్టర్ గారు, ఒక్క మాట మీతో మాట్లాడాలి. 2 నిమిషాలు ఎలా వస్తారా? ఇన్స్పెక్టర్ నాన్న, ఈ చిన్న విషయాన్ని పట్టుకుని ఎమ్మెల్యేని రిజైన్ చేయమని ప్రతిపక్షాలు గొడవ చేస్తాయి. పార్టీ అధ్యక్షుడిగా నేను నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ కేసు వదిలేయమ్మా. బెదరో, మన సైడ్ తప్పు లేదని నేను చెప్పడంలా. కాకపోతే ఈ విషయం జర్నలిస్టులకు తెలిసిందనుకో, గోరంతలు కొండంతలు చేస్తే ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది. అందుకని నా మాట విను. ఇదిగో, ఆ చచ్చిపోయిన రైతు కుటుంబానికి డబ్బులు ఇప్పిస్తా. వాళ్ళ కుటుంబంలో ఒకటికి ఉద్యోగం ఇప్పిస్తా. వాళ్ళకి ఏదైనా బ్యాంకు రుణాలుంటే రద్దు చేయిస్తా. ఏంట్రా, నేను ఇక్కడ మాట్లాడుతా ఉంటే నువ్వు మగవాడు తిప్పుకుంటావే? నీకేమైనా మెంట్లా? బిల్డప్ ఇవ్వకుండా సమాధానం చెప్పు. ఎమ్మెల్యేను వదులుతావా లేదా? ఎంత పొగరా నీకు? దిగరా, కారు దిగరా. కారు దిగి నడిచెళ్ళు.